అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వసుంధర గారు రచించిన అత్తాకోడళ్ల మంచితనం అనే కథను విందాం. ఈ కథ ఆగస్టు 2000 చందమామలో ప్రచురింపబడింది. సరళకు మొత్తం వేమవరం అగ్రహారంలో అల్లరిపిల్ల అని పేరు. అంతేకాదు అది తగవుల మారిది కూడా. బుద్ధిగా కూర్చున్న వాళ్ళను కూడా ఎలాగో రెచ్చగొట్టి గొడవ పెట్టుకుంటుంది. అలాంటి సరళకు పెళ్ళిడు వస్తే అది అత్తవారింట్లో ఏం చేస్తుందో అని తల్లిదండ్రులు బెంగ పెట్టుకున్నారు. అయితే అనుకోకుండా సరళకు చక్కటి పెళ్లి సంబంధం వచ్చింది. వరుడు రాజయ్య చదువుకున్నవాడు, ఎంతో బుద్ధిమంతుడని పేరు. బడిపంతులుగా పనిచేస్తున్నా తల్లిదండ్రులు సంపాదించి ఇచ్చిన ఆస్తిపాస్తులు కూడా ఉన్నాయి. ఒక్కగానొక్క కొడుకు కాబట్టి ఆస్తి అంతా అతడిదే. ఆడబిడ్డ పోరు ఉండదు. ఇలా అన్నీ బాగానే ఉన్నాయి. కానీ రాజయ్య తల్లి సుభద్రమ్మ మహా గయ్యాళి అని పేరు. ఆవిడ నోటికి జడిసి ఎందరో ఇంటి పనివాళ్ళు మారిపోయారట. తీరిగ్గా కూర్చుని గొడవలు పెట్టుకునే మనస్తత్వంతో అందరినీ బాధిస్తుందిట. తన ఇంట్లో తన గురించి తప్ప ఇంకెవరి గురించి మంచిగా చెప్పుకోవడం ఆవిడకి ఇష్టం ఉండదు. ఈ కారణాల వల్ల ఇటు సరళ తల్లిదండ్రులు అటు రాజయ్య తండ్రి కూడా తటపటాయించారు. కానీ సరళకు సుభద్రమ్మకు ఏమాత్రము అభ్యంతరము లేకపోయింది. నేనెంతో మంచిదాన్ని, అయినా నా మంచితనానికి అసలు గుర్తింపు లేదు. కోడలి పిల్ల అల్లరి పెట్టేదైతే అప్పుడు అందరికీ నా మంచితనం అర్థమవుతుంది. సరళను మన ఇంటి కోడల్ని చేసుకుందాం అన్నది సుభద్రమ్మ భర్తతో. నేను చాలా మంచిదాన్ని, గయ్యాళి అత్తతో కూడా మంచిగా ఉన్నప్పుడే నా మంచితనానికి గుర్తింపు వస్తుంది. రాజయ్య నాకు నచ్చాడు, ఈ పెళ్లి నాకు ఇష్టమే అన్నది సరళ తల్లిదండ్రులతో. రాజయ్యకి కూడా సరళ రూపురేఖలు నచ్చాయి. అందువల్ల త్వరలోనే వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిపోయింది. కూతురు అత్తవారింటికి వెళ్ళాక అత్తమామల నుంచి ఎలాంటి ఫిర్యాదులు వినవలసి వస్తుందో అని సరళ తల్లిదండ్రులు బెంగగా ఉన్నారు. సరళ ఏ క్షణాన పుట్టింటికి వెళ్ళిపోతానని రాద్ధాంతం చేస్తుందో అని రాజయ్య తండ్రి భయపడేవాడు. కానీ విచిత్రంగా ఆ ఇల్లు ఎంతో ప్రశాంతంగా ఉంటున్నది. రాజయ్య సుఖంగా భార్యతో కాపురం చేస్తున్నాడు. అంతేకాదు చుట్టుపక్కల తన తోటివారితో మాట్లాడేటప్పుడు సరళ అత్తగారి మంచితనాన్ని ఎంతో గొప్ప చేసి చెబుతూ ఉండేది. తన ఈడువారితో మాట్లాడేటప్పుడు సుభద్రమ్మ కోడలి గుణగణాల్ని ఆకాశానికి ఎత్తేసేది. ఇది అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తేస్తుండేది. కొన్నాళ్లకు సరళ పుట్టింటికి వచ్చింది. అడిగిన వారందరి వద్ద సరళ అత్తగారి గుణగణాల్ని అదే పనిగా మెచ్చుకుంది. సరళ వచ్చిన నాటి రాత్రి ఆమె తల్లి, నీ అదృష్టానికి నేనెంతో పొంగిపోతున్నానమ్మా అన్నది. ఇప్పుడేమైందని నువ్వు అంతగా పొంగిపోవడం అన్నది సరళ చిరాగ్గా. అత్తవారింట కూతుర్ని ఆరళ్ళు పెట్టకపోతే అది మామూలు అదృష్టం కాదు కదా అన్నది సరళ తల్లి. నా అత్త ఆరళ్ళు పెట్టదని ఎందుకు అనుకుంటున్నావు అని అడిగింది సరళ. అసలే ఆవిడ మహా గయ్యాళి అని పేరు మరి అన్నది సరళ తల్లి. ఆ విషయం తెలుసు కదా, అలాంటి మహా గయ్యాళిని మెప్పించానని నన్ను మెచ్చుకోవేం అన్నది సరళ. ఆవిడ్ని మెప్పించడం ఎవరి వల్ల కాదని అందరికీ తెలుసు, అంతా నీ అదృష్టమే అన్నది తల్లి. అయితే విను, ఆవిడ నన్ను ఆరళ్ళు పెడుతూనే ఉంది. నేనెంతో మంచిదాన్ని కాబట్టి ఆవిడను పొగుడుతున్నాను. కన్నతల్లి అయ్యుండి నా మంచితనాన్ని నువ్వైనా పొగడకపోతే నా శ్రమంతా వృధా అన్నది సరళ విచారంగా. అయ్యో తల్లి, అలాగా, నాకు ఈ ఆలోచనే రాలేదు. నేను వచ్చి నీ అత్తతో మాట్లాడి ఇంత మంచి కోడల్ని ఆరడి పెడతావా అని మందలించి వస్తాను అన్నది సరళ తల్లి. వద్దులే అమ్మా, నువ్వు నా మంచితనాన్ని అత్తగారి దుర్మార్గాన్ని గుర్తిస్తే చాలు అన్నది సరళ. అయితే సరళ తల్లికి మాత్రం మనసు ఉండబట్టక ఆ ఊళ్ళోనే ఉన్న సరళ అత్త సుభద్రమ్మ దూరపు బంధువు మీనాక్షమ్మను కలుసుకుని విషయం చెప్పి నువ్వు కాస్త ఆ సుభద్రమ్మను మందలించి రావాలి అన్నది. మీనాక్షమ్మ వెంటనే ముక్కున వేలేసుకొని, ఆసిని, ఈ అత్తాకోడళ్ళిద్దరూ దొందే అనేసింది. సరళ తల్లి ఆశ్చర్యపోయి, ఇంతకు అసలు సంగతేమిటి అని అడిగింది. మీనాక్షమ్మ వచ్చే నవ్వును ఆపుకుంటూ, నేను పోయిన నెల సరళ అత్తవారి ఊరు వెళ్ళొచ్చాను. సుభద్రమ్మ నేను అడగకుండానే కోడలి గుణగణాలు మెచ్చుకున్నది. నేను అలా విని ఊరుకోక, అలాంటి కోడలు దొరకడం నీ అదృష్టం సుభద్రమ్మ అన్నాను. అంతే. సుభద్రమ్మ మండిపడుతూ, ఆ సరళ గురించి అందరికీ తెలుసు కదా, అది నన్ను ఎంత ఎదిరించినా నేను దాన్ని పొగడుతూ ఉంటే నువ్వు నా మంచితనాన్ని అర్థం చేసుకోవడానికి బదులు ఏదో అదృష్టం అంటూ మాట్లాడతావేమిటి అన్నది. అది అసలు సంగతి అన్నది. మీనాక్షమ్మ చెప్పింది విని సరళ తల్లి తెల్లబోయింది. ఒకరికొకరు చెడ్డ పేరు తేవాలనే
ఆ అత్తాకోడళ్ళిద్దరూ పరస్పరం పొగడుకుంటున్నారు. ఇద్దరి ఉద్దేశాలు చెడ్డవే, కానీ రెండు చెడ్డలు కలిసి ఆ కుటుంబానికి మాత్రం మేలే చేశాయి. ఉష్ణం ఉష్ణేన శీతలం అంటే ఇదేనేమో అన్నది మీనాక్షమ్మ. అప్పుడు సరళ తల్లి ముక్కున వేలేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.